ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేదు. ఏదో అత్యవసరమైన పనుండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అశౌచం వచ్చేస్తుంది. శమంతకోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు. అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు. ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు. కలిపురుషుడి స్నేహితుడు. జూదమునందు అనురక్తి కలిగి జూదం ఆడదా అంటే వద్దనకూడదు, రాజధర్మం అని వెళ్ళి కూర్చున్నాడు నలమహారాజు. ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు, కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు. ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుగుండా వచ్చి బిడ్డల్ని పట్టుకుని నించుంది. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా, వద్దు ఆపేయమని. ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు, పందెం మీద పందెం వడ్డి. లోపల కలిపురుషుడు ఉన్నాడు, ఇక దేనికి వినడం. ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది ఆ కలిపురుషుడు పట్టేసుకుంటే.